చికెన్ ఫజితాస్ విత్ తెరియాకి సాస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, క్యారెట్, క్యాప్సికమ్, వెల్లుల్లి, ఉల్లి, అల్లం, పంచదార, సోయా సాస్, ఇంకా స్వీట్ కార్న్. ఇవి ఇంగ్రీడియంట్స్. బేసిక్గా ఇందులో 2 డిష్లు తయారు చేసుకుంటాం. ఒకటి మొత్తం కుకింగ్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఫజితాస్ రెడీ చేసుకోవాలి, తర్వాత తెరియాకి సాస్ చేసి అందులో సాతే చేయాలి. దానికోసం 2 వేరు ఇంగ్రీడియంట్స్ కాబట్టి రెండింటిని కూడా స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక పొయ్యి కింద స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను పొయ్యి. అలాగే ఇంకొక స్టవ్ కూడా వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నా. ఒక్కొక్క దాంట్లో షుగర్ వేసుకొని బ్రౌన్ చేసుకోవాలి. ఇందులో పంచదార వేస్తున్నా. ఇందులో సాస్ ప్రిపరేషన్ చేసుకోబోతున్నాం మనము. ఓకే, ఇందులో తెరియాకి సాస్ రెడీ అవుతుంది. ఇందులో ఫజితాస్ రెడీ అవుతాయి. తర్వాత దాంట్లోకి వేసి సాతే చేస్తాం. అల్లం చాప్ చేసుకోవాలి. అల్లం చాపింగ్ అయిపోయింది కదా, తీసి పక్కన చేసుకుందాం. వెల్లుల్లి, గార్లిక్ కూడా వచ్చింది. అండ్ హియర్ మీరు గమనించినట్లయితే షుగర్ మెల్ట్ అయిపోయింది, బ్రౌన్ అవ్వాలి అది, అందుకని అలా ఉంచాం. ఇందులో కొద్దిగా గార్లిక్, అలాగే కొద్దిగా అల్లం వేసుకున్నాం. పాకము చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని. ఓకే ఓకే అయిన తర్వాత ఇందులో కాస్త వాటర్ వేయాలి. దూరం నుంచి వేయండి, ఉన్నటువంటి స్టీమ్ వస్తుంది, చేతులు కాలుతాయి. ఓకే, ఇక ఈ తెరియాకి సాస్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఫజితాస్ కుక్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్, ఇందులో గార్లిక్, అలాగే అల్లం వేసుకుందాం. తర్వాత ఇందులో చికెన్ వేసుకుందాం. ఈ షుగరు అడుగు కట్టేసి అట్లా గట్టిగా ఉంటుంది, అది కరిగిపోవడానికి అట్లా రుద్దుతున్నాను. ఓకే, క్యారెట్,
జూలియన్ కట్ చేయాలి, ఇది దానికోసమే ప్రయత్నాలు. క్యారెట్ ఇందులో వేసుకుంటున్నాను. మరీ దగ్గరకు వచ్చింది, ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటాం. ఆనియన్ కాస్త పెద్ద జూలియన్ కట్ చేయాలి. ఈ విధంగా స్లైసే కానీ కొంచెం మందంగా వచ్చేలా కట్ చేసుకుంటాం. డిష్లో వేసుకుందాం. క్యాప్సికమ్ కూడా జూలియన్ స్టైల్లో కట్ చేసుకొని వేసుకోబోతున్నాం. స్వీట్ కార్న్ వేసుకుందాం. టెరియాకీలో సోయా సాస్ కూడా వేసుకుంటాం. కొంచెం చిక్కబడుతుంది, అది చిక్కబడ్డప్పుడు ఈ ఫస్ట్ సాల్సిన దాంట్లో వేసి సాతే చేసుకోవచ్చు. ఇలా పొయ్యిలు మారుస్తున్నా. ఇప్పుడు ఇందులోకి వేసి సాతే చేసుకోవచ్చు. ఇంతే, వాటరీగా కానీ ఇగురుగా కానీ ఏముండదు. ఆ సాసు మనము సాలడ్కి ఎలాగైతే డ్రెస్సింగ్ చేసినప్పుడు కలుస్తుందో కోటింగ్, అదే విధంగానే కలుస్తుంది దీనికి, అంతే ఈ విధంగా. సో డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.